ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 4 అధ్యాయము 7 వచనము, 8 వచనము, 9 వచనము, 10 వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. నీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. ఆమేన్. యాకోబు రాసిన పత్రికలో దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నారు. ఇదిగో, మీరు దేవునికి లోబడి ఉండిన యెడల అపవాదిని ఎదిరిస్తాము. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉంటామో, దేవుని యందు మనం మనస్సు ఉంటుందో, అపవాదిని మనం ఎదిరించిన వారమే అవుతాము. దేవుని యొద్దకు మనం ఎప్పుడైతే వెళ్తామో, ఆయన మన యొద్దకు వస్తారు. అవునండి. ఎప్పుడైతే మనం హృదయపూర్వకముతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆయనని స్తుతిస్తామో, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనను ఆలకించే దేవుడు. ఇగో ఈ వాక్యం సెలవిస్తుంది, పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. ప్రతి ఒక్కరు కూడా వారి పాపములను శుభ్రం చేసుకోవాలి. వారి యొక్క మనస్సులను శుభ్రం చేసుకోవాలి. వారి పాపం నుంచి వారి హృదయములను తీసేసుకోవాలి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొని, మన హృదయమును పరిశుద్ధపరచుకోవాలి. పాపమనే ఊబిలోంచి పైకి లేవాలి. ఇగో, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. దేవుని ఎదుట మనము ఏడవాలి. దేవుని ఎదుట మన దుఃఖమును ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎదుట మనం తెలియజేయాలి. అప్పుడు ఆ దుఃఖమును, ఆ ఏడుపును ఆయన ఆనందంగా మార్చుతాడంట. మరి ప్రభువు దృష్టికి మనలను మనము తగ్గించుకొని ఎప్పుడైతే మనం ఉంటామో, ఆయన మనల్ని హెచ్చించే దేవుడు, మనల్ని ఘనపరిచే దేవుడు ఆయన. మనలను ఒకానొక దినమున ఎత్తైన స్థానంలో నిలవబడ్డ దేవుడు. ఎప్పుడైతే మనము తగ్గించుకొని ఉంటామో, ఆయన హెచ్చిస్తాడని ఎంతగానో ఆయన వాక్యం సెలవిస్తుంది. దేవునికి లోబడి ఉండాలి, సాతానుకు కాదు. దేవునికి ప్రార్థించాలి, సాతానుకు కాదు. మనంతగానో దేవుని యొక్క దృష్టిలో మనం ఉండాలని ఇగో యాకోబు రాసిన పత్రికలో తెలియజేస్తుంది. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.